जय हो। పొద్దంతా కష్టం చేసి తలదాచుకునే వీలు లేక నిలువ నీడలేని అభాగ్యులకు భాగ్యనగరంలో మంజులా కృష్ణన్ అనే సంఘ సేవిక నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. సర్వోన్నత న్యాయస్థానమే ఆ ప్రయత్నాన్ని ప్రశంసించింది. వాటి నమూనాలో రాత్రి బస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. రోజంతా కాయకష్టం చేస్తారు, కలో గంజో కడుపు నింపుకుంటారు. కాని చీకటి పడితే తలదాచుకునేందుకు గూడులేని వలస కార్మికులు మహానగరాల్లో లెక్కలేనంత మంది. ఈ అభాగ్యులందరికీ ఆవాసం ఫుట్పాత్లు, డివైడర్లే. ఇది మన భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దేశమంతా ఇదే దుస్థితి. ఇదేదీ రహస్యం కాదు. అందరం చూస్తూనే ఉంటాం, జాలిపడుతుంటాం. స్పందించేవాళ్లు నూటికో కోటికో ఒక్కరుంటారు. ఆ కోటి మందిలో ఒక్కరు మంజులా కృష్ణన్. ఈ అభాగ్యుల కోసం ఆమె ఒక నైట్ షెల్టర్ నెలకొల్పారు. తలదాచుకునేందుకు చోటు లేని వారికి కాస్త నీడనిచ్చారు, అండగా నిలిచారు. హైదరాబాద్లో మంజులా ఏర్పాటు చేసిన నైట్ షెల్టరే దేశమంతటికీ ఇప్పుడు ఓ నమూనా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని నగరాల్లో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాయి. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళు అండర్ బ్రిడ్జెస్ పడుకుంటారు. వాళ్ళు రోజంతా బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న స్టోర్స్లో పనిచేసే వాళ్ళు, టీ కొట్టుల్లో పనిచేసుకునే వాళ్ళు, చిన్న చిన్న బట్టల కొట్టుల్లో పనిచేసుకునే వాళ్ళు ఎక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉండడానికి ప్లేస్ లేదు. సో దట్స్ వై వాళ్ళు మన రోడ్ల పైన, బ్రిడ్జిల కింద, పార్కుల్లో, రైల్వే స్టేషన్లలో అట్లా పడుకుంటూ ఉంటారు. ఆరామ్ సుకూన్ ఈ ప్రదేశం సురక్షితంగా, ప్రశాంతంగా ఉంది. నిద్రపోవటానికి మంచి చోటు కల్పించారు. దుప్పటి, మంచినీళ్లు ఇస్తున్నారు. మా వస్తువులు దాచుకునేందుకు లాకర్ ఇచ్చారు. రోజుకు 3 పూటలు తిండి పెడుతున్నారు. లాకర్ హై, रहने के वास्ते, कपड़ों के वास्ते, रखने के वास्ते 3 टाइम खाना मिलता है. వీళ్ళందరినీ మనము చూస్తుంటాం. మన గోల మనది. జాలిగుండెతో చూస్తాం తప్ప పెద్దగా పట్టించుకోం. మంజుల వీళ్లతో కూర్చొని మాట్లాడతారు. వాళ్ళెవరో, ఎందుకిలా రోడ్డు పక్కన ఉండిపోయారో తెలుసుకుంటారు. వాళ్లల్లో మానసిక ధైర్యాన్ని నింపుతారు. ఇక్కడ షెల్టర్లు పెట్టకముందు మంజుల ఢిల్లీలోని షెల్టర్లను పరిశీలించారు. అక్కడ తాత్కాలిక నైట్ షెల్టర్ నడుపుతున్న అమితా జోసెఫ్ను కలిశారు. వై డోంట్ వి స్టార్ట్, పోతే పోయింది, ఒక 10,000 15,000 ఇచ్చి రెంటెడ్ బిల్డింగ్ లో ఫస్ట్ వి స్టార్టెడ్ ఇన్ రెంటెడ్ బిల్డింగ్ లోనే అద్దెకి తీసుకొని ఒక కాచిగూడలో ఒక బిల్డింగ్ ని రైల్వే స్టేషన్ కి పక్కన, వెరీ క్లోజ్ టు రైల్వే స్టేషన్, బిల్డింగ్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేశాం. మంజుల బృందం షెల్టర్ ఏర్పాటైతే చేశారు గాని వాళ్లల్లో నమ్మకం కల్పించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. వాళ్ళు మనల్ని ఫస్ట్ నమ్మరు. వీళ్ళు ఎందుకు వచ్చినారు, వీళ్ళకి డబ్బులు వస్తాయా, లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని తీసుకోపోయి మా కిడ్నీలు అమ్ముకుంటారా, ఇలాంటివన్నీ కూడా హోమ్లెస్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి డౌట్స్ వాళ్ళకి. నైట్ షెల్టర్ ఏర్పాటు ఇప్పుడు చూడటానికి బాగున్నా ఏర్పాటులో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంది మంజులా బృందం. వీటన్నిటికంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ వెరీ కష్టమైన ఛాలెంజ్ ఏంటి అంటే కమ్యూనిటీ నుంచి. మేము ఎక్కడైతే షెల్టర్ పెట్టామో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి రెసిడెంట్స్ మా పైన చాలా కోపం చేయడము, మా స్టాఫ్ని హ్యాండ్లింగ్ చేయడము, తర్వాత మా పైన పోలీస్ కేసులు పెట్టడము. మంజుల చొరవ హైదరాబాద్తోనే ఆగిపోలేదు. యావత్ దేశానికి ఒక మార్గదర్శనంగా నిలిచింది. దేశమంతా ఇలాంటివి నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఆదేశించింది.
లక్కీలీ మాకేమైందంటే మా మోడల్ని చూసి యాజ్ ఐ టోల్డ్ అమితా జోసెఫ్ గారు దీన్ని సుప్రీం కోర్టులో వేశారనమాట పిటిషన్ లాగా. సో సుప్రీం కోర్ట్ నుంచి మన హైదరాబాద్కి ఒక టీం వచ్చారు స్టడీ చేయడానికి హోమ్లెస్ షెల్టర్స్ని, మనం రన్ చేస్తున్న షెల్టర్స్ని. గత 3 సంవత్సరాల నుంచి అన్ని గవర్నమెంట్స్ కూడా, అంటే మ్యాక్సిమం గవర్నమెంట్స్ షెల్టర్స్ రన్ చేస్తున్నారు ఇన్ కొలాబరేషన్స్ విత్ NGOs తోటి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అన్న మాటలకు మంజులా కృష్ణన్ 100కి 100 పాళ్ళు అర్హురాలు. జయ హో మంజులా.